హాయ్ అండి. ఈరోజైతే బిర్యానీ చేస్తున్నాను. చికెన్ కర్రీ చేసి బిర్యానీకి కావాల్సినవి ఇవ్వండి. బిర్యానీ సామాను అన్నీని యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, పలావ్ పువ్వు, బిర్యానీ ఆకు, జీడిపప్పు అన్నీని. ఇదిగోండి బిర్యానీ మసాలా ఒక ప్యాకెట్టు, పుదీనా కొంచెమే, కొత్తిమీర ఉంది, పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిపాయ ముక్కలు అంటే కర్రీకి కూడా అనేది, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మనం పక్కన వాటర్ పెట్టుకున్నాం. 1 కేజీ రైస్ చేస్తున్నాను. ఇంకా రైస్ కూడా కడిగి ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు మనం బిర్యానీ చేసుకుందామండి. తర్వాత కర్రీ చేస్తాను. ఇదిగోండి బిర్యానీ సామాను వేసేస్తున్నాను. జీడిపప్పు కూడా వేసేసాను. కొన్ని పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. కొన్ని ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. పొట్టు బిర్యానీ చేస్తున్నాను. ఇవాళ సింపుల్గా చేసేస్తున్నాను. కర్రీ చేస్తున్నాను, చికెన్ కర్రీ. ఇందులో కొత్తిమీర, పుదీనా కూడా ఇంక ఇదే ఉంది, ఇది వేసేస్తున్నాను. ఇలా తెస్తే అలా వాడిపోతుంది. ఇవేమో కర్రీకి అన్నమాట. ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేస్తాను. ఇదిగోండి కేజీకి కదా సరిపోతుంది. ఈరోజైతే టమాటాలు కట్ట ఏమి ఇట్లా ప్లెయిన్గా చేస్తున్నాను అనమాట అండి. అలా కొంచెంసేపు వేయనిద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా వేగింది కదండి. కొంచెం ఆయిల్ కూడా నెయ్యి వేసుకున్నాను, మర్చిపోయాను చెప్పడం మీకు. ఇప్పుడు ఇందులో అదే వచ్చో అక్కడికి వెళ్ళిపో, నువ్వు వెళ్ళి ఆన్ చేసి ఉంది, నువ్వు వెళ్ళిపో. స్నానం చేసి వచ్చి నీళ్ళు పెట్టుకున్నావు కదా నాలో. ఇప్పుడు మనం ఇందులో కొంచెం గరం మసాలా అది వేసుకుందామండి. మసాలా వేసుకున్నాను. ఇందులో కూడా బిర్యానీ మసాలా ఇదిగోండి, ఇది వేసేసుకున్నాము. వేసేసుకుని కొంచెం కారం వేద్దామండి. 1 స్పూన్ వేస్తాను, కారం తక్కువ వేస్తాను. కొంచెం పసుపు కూడా వేస్తాను, కొంచెం పసుపు. బాగా వేగింది కదండి. సాల్ట్ వేస్తాను, సాల్ట్ వేయలేదు. కొంచెం ఇప్పుడు వేస్తాను, తర్వాత వాటర్ మరిగాక చూసుకుందాం. ట్యాబ్లెట్ వేసుకుని అలా బాగా ట్యాబ్లెట్ వేసుకుని బాగా వేగింది కదండి. ఇప్పుడు మనం ఇగో పక్కన వాటర్ మరగబెడుతున్నాను, ఆ వాటర్ వేసేసుకుందామండి మనం.
చూసారా ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా శుభ్రంగా వేగిపోయి కదండి. ఇప్పుడు మనం వాటర్ వేసేసుకుందాం. కేజీ అండి 4 గ్లాసులు కదా. ఇది ఎత్తగలను ఇటు భయం వేస్తాం. ఇదిగోండి వాటర్ వేసేస్తున్నాను. బియ్యం కూడా మీకు తెలుసు కదా, 2 గ్లాసులు బాస్మతి, 2 గ్లాసులు మన రైస్ గద్మసేర బియ్యం. ఇది హైలో పెట్టుకుందాం, నీళ్ళు మరిగేదాకాని మూత పెట్టుకుందాం. తర్వాత రైస్ యాడ్ చేసుకుందాం. చూసారా ఎసరు మరిగిపోతుంది. ఇప్పుడు మనం ఉప్పు చూస్తాను ఒకసారి. రైస్ వేసేసుకుంటాం, కొంచెం సాల్ట్ వేస్తాను. ఇప్పుడు మనం రైస్ వేసేసుకుంటే బిర్యానీ రెడీ అయిపోద్ది. తర్వాత చికెన్ కర్రీ చేసుకుందాం. ఇదిగోండి చూసారా, ఒకసారి కలిపేసి మనం మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాలు, 2 నిమిషాలు హైలో పెడతాను, ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే కొంచెం ఉప్పు వేద్దాం, సరిపోలేదు. ఈ కారంగా ఉండట్లేదు అని ఎర్రగా కనిపించేస్తుందండి. చెప్పకుండా పర్వాలేదు కానీ కర్రీ ఉంది కదా, చికెన్ కర్రీ. ఇది అయిపోయాక చికెన్ కర్రీ చేద్దాం లాస్ట్లో. ఇది సిమ్లో కొంతసేపు ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేసుకుందాం. మనం మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఇదిగోండి, ఇప్పుడు మనం బాగా ఉడుకుతుంది కదా, ఇది బిర్యానీ అంతా కలిసిపోయింది. ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకుందామండి. మ్యాక్సిమం కొంచెం సిమ్లో పెట్టుకుందాం. మీరేం చేసుకున్నారు కర్రీ? ఈరోజు చల్లగా ఉంది కదండి, 3 రోజుల నుంచి చాలా చల్లగా ఉంటుందేమో. నిన్నే చేయమన్నాడు మా నాన్నబాబు, ఈరోజు చేస్తానన్నాను అన్నమాట. అందుకు ఇవాళ ప్లెయిన్గా ఉట్టి బిర్యానీ సింపుల్గా చేసి చికెన్ తీసుకొచ్చుకున్నాము. చికెన్ కర్రీ చేస్తానన్నమాట. మనం ఇప్పుడు సిమ్లో పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే బిర్యానీ రెడీ అయిపోద్ది. ఇదిగోండి ఒకసారి మనం ఇంకొకసారి కలిపేసుకుని మనం మూత పెట్టేసుకున్నాం. రెడీ అయిపోతుంది. చికెన్ వేసి వాళ్ళం కాబట్టి గిన్నె నిండా వచ్చేది మరి కేజీ రైస్కి. ఇది కూడా ఇంకా అవ్వరు కదా. ఇప్పుడు మూత పెట్టేసుకుంటే అండి బిర్యానీ అయిపోద్ది. సిమ్లో పెడతాను. ఒకసారి మూత తీసి చూసుకుందాం అండి. ఇది మ్యాక్సిమం అయిపోతుంది కదా. మనం ఇప్పుడు ఇది పక్క స్టవ్ మీద పెట్టుకొని నేను ఇక్కడ కర్రీ చేసేస్తాను. కొంచెం మనం సరిపోద్దండి, కొంచెం తడి ఉంది కదా ఇంకా. ఇదిగో సరిపోద్ది. పక్క స్టవ్ మీద పెట్టేస్తాను. పెట్టేసి దీని మీద మనం కర్రీ చేసుకున్నాం. చికెన్ కర్రీ పక్కకి మార్చేసాను. ఆయిల్ పోసానండి 3 స్పూన్లు. కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఆనియన్స్, ఇందులో మనం కొంచెం సాల్ట్ వేస్తాను. చికెన్ మ్యాగ్నేట్ చేసి నిన్న పెట్టేసాను, అందులో వేసాం కదా, చూసుకుని వేసుకుందాం. ఇందులో కొంచెం వేసాను. చికెన్ కూడా చూపిస్తాను. ఇదిగోండి చికెన్, 3/4 కేజీ చికెన్ తీసుకొచ్చాడు.
ఇది మనం వేసుకున్నాం. ఒకసారి కలుపుకొని ఆ చికెన్లో మీకు చికెన్లో ఏమేమి వేస్తామో తెలుసు కదండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, పసుపు, కారం, ఆయిల్, నిమ్మరసం అన్నీ కూడా మనం ఇందులో వేస్తాం అన్నమాట. ఇప్పుడు కూర చేసేటప్పుడు కొంచెం మూత పెట్టుకుందాం. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఉల్లిపాయ వేగుతుంది కదా, ఒక స్పూను అందులో చికెన్లో కలిపాను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో కొంచెం వేస్తాను. ఇద్దరు సరిపోద్ది. అందులో మనం చికెన్ మసాలా వేసుకుంటే సరిపోద్ది. అందులో అన్నీ మ్యాక్సిమం కలిపాను. చూసుకుని మనం వేసుకోవచ్చు. గరం మసాలా సరిపోకపోతే కారం సరిపోతుంది. మ్యాక్సిమం సరిపోతుందండి. మూత పెట్టుకున్నాం.
ఒకసారి చూసుకుందామండి. ఇదిగోండి కూర అంతా ఆయిల్ పైకి వస్తుంది కదా, కర్రీ రెడీ అయిపోయింది. ఇదిగో కూర రెడీ అయిపోయింది. మనకి బిర్యానీ కూడా ఇదిగోండి, బిర్యానీ కూడా తీసుకున్నాను. అద్దుకోండి, ఈరోజైతే బిర్యానీ అండ్ చికెన్ కర్రీ చేశాను. ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి పొడి పొడిలాడుతా ప్లెయిన్ బిర్యానీ చేశాను అన్నమాట అండి, చికెన్ వేయకుండా. చూసారా? ఇదిగోండి చికెన్ కూడా ఆయిల్ చూసారా పైకి వచ్చేస్తుంది కదా, అయిపోయింది. మనం స్టవ్ కట్టేసుకుందాం అండి. కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈరోజు మీరేం కర్రీస్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి. లైక్ చాలా నాకు ముఖ్యం అన్నమాట. మీ లైకుల వల్ల కొంతమందికి రీచ్ అవుతుంది, మనకి దానివల్ల సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కాబట్టి ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ అయితే మర్చిపోతే లైక్ చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం.